ఆల్కలైన్ వాటర్ అంటే మనకి ఇప్పుడు ట్యాప్ వాటర్ ఇవి హ్మ్. దాని pH అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఆల్కలైన్ వాటర్ pH అనేది అబవ్ 7 అనేది ఉంటుందన్నమాట. హ్మ్. అబవ్ 7 ఆల్కలైన్ వాటర్ pH ఉంటుంది కాబట్టి మన స్టమక్‌లో యాసిడిటీ, మన బ్లడ్ స్ట్రీమ్‌లో యాసిడిటీ అవన్నిటిని న్యూట్రలైజ్ చేస్తుంది ఈ వాటర్ అనేది. ఓకే. ఇప్పుడు దానికి ఎంత బెనిఫిషియల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే, మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది బాడీలో. అది హ్మ్. కన్జ్యూమ్ చేసినప్పుడు. హ్మ్. అంతే కాకుండా మనకిప్పుడు చాలా ఇప్పుడు తినే ఫుడ్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, రకరకాల ఏజెంట్స్ వల్ల మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాజ్ అవుతుంది బాడీలో. హ్మ్. ఇప్పుడు అదంతా ఏమవుతుంది అంటే క్యాన్సర్ కాజింగ్ మ్యూటేషన్స్ అవన్నీ కాజ్ అవుతూ ఉన్నాయి. హ్మ్. చిన్న ఏజెస్‌లో అందరికి క్యాన్సర్స్ రావడం అవును. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఆల్కలైన్ వాటర్ ఏం చేస్తుంది అంటే, ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గిస్తుందనమాట. ఓకే. అట్లా తగ్గించడం వల్ల మనకి క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రివెంట్ చేస్తుంది క్యాన్సర్స్ రాకుండా. ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ రాకుండా కూడా మనకి హెల్ప్ చేస్తుందనమాట. హ్మ్. అంతే కాకుండా మనకి ఈవెన్ హైడ్రేషన్ లెవెల్స్ కూడా అంటే ఇప్పుడు దీనికి వాటర్ మాలిక్యూల్స్ చిన్న చిన్నగా ఉంటాయన్నమాట. మాలిక్యూల్స్ చిన్నగా ఉండడం వల్ల మనకి హైడ్రేషన్ అనేది ఎక్కువ మంచిగా ఉంటుంది కంపారిటివ్ టు ద ట్యాప్ వాటర్. ఓకే. కానీ ఇప్పుడు ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఎక్కువ క్వాంటిటీస్‌లో కన్జ్యూమ్ చేస్తే ఎక్సెసివ్‌గా హ్మ్. ఏమవుతుంది అంటే మనకి మెటబాలిక్ ఆల్కలోసిస్ అనేది వస్తుందన్నమాట. ఓకే. దానివల్ల మళ్ళీ నాసియా రావడం, ఇట్లా హ్మ్. వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడం, ఈవెన్ మసిల్ ట్విచ్చింగ్స్ అవ్వడం, హ్మ్. ఈ కోమాలోకి కూడా వెళ్ళిపోతారు చాలామంది.